2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతోంది. మకర రాశికి అధిపతి శని మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మకర రాశి వారికి సప్తమ స్థానంలో గురువు గారు యోగిస్తున్నారు, లాభస్థానంలో కుజుడు బుధుడు యోగిస్తున్నారు, 3వ స్థానంలో శని గారు యోగిస్తున్నారు, అట్లాగే శుక్రుడు కూడా యోగిస్తున్నారు. తులారాశిలో ఇన్ని గ్రహాలు యోగిస్తున్నప్పుడు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. అలాగే లక్ష్మీ టెంపుల్కి విజిట్ చేయండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజు ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజు, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసిన వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. మకర రాశి వారికి 2వ స్థానంలో రాహు ఉన్నారు. కుజు దృష్టి రాహు మీద పడుతుంది. కుటుంబాధిపతి 3వ స్థానంలో ఉన్నారు. గురు దృష్టి ఉన్నది. ఇక్కడ రాహు కుజుడు సంఘర్షణ జరుగుతున్నప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. మీకు కుటుంబ పరంగా వ్యతిరేకత ఫలితాలు ఉంటాయి. ధనపరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ధనం అనే సకాలం చేతికి అందుతుంది. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం చాలా చాలా గుడ్ టైం నడుస్తోంది. మీరు ఎవరికి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. శత్రువులు అనేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఈ వారంలో. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. శత్రువులు మిత్రులు అవుతారు. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా కిందటి వారంలో సమస్యలు ఉన్నా సరే ఈ వారంలో తొలగిపోయి మంచి ఫలితాలు ఉంటాయి. సప్తమ స్థానంలో గురువు గారు ఉన్నారు. మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఎవరైతే వివాహం ప్రయత్నిస్తున్నారో వివాహం కూడా కుదిరే అవకాశం ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడులు ఎక్కువ పెట్టండి, మంచి లాభాలు చూస్తారు. మీరు తీసుకునే డిసిషన్స్ అభివృద్ధిలోకి వచ్చి మీరు అనుకున్నది సాధిస్తారు. మీ గోల్ అనేది చాలా చాలా ఆనందంగా ఉంటారు. వృత్తిపరంగా చాలా బాగున్నది. మీకు దశమ స్థానంలో శుక్రుడు తన సొంత ఇంటిలో ఉండటం మూలంగా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తారు. కెరియర్ పరంగా మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటారు. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ జాబ్ లేని వాళ్ళకి జాబ్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. అది మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్గతలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.